విధంగా తిరుమలకు సంబంధించి వీడియో పెట్టినాడు, ఏ విధంగా అన్నను మింగబెట్టాలని చెప్పి చూసినాడు అనేది అందరూ కూడా చూశారు. మళ్ళా దానికి ఆయన రియాక్ట్ అయ్యి ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియా మిత్రులకు మళ్ళా ఒకరో పని పెట్టాడు. అదేవిధంగా చూస్తే ఆయన అన్నప్రసాదాలు ఎప్పటి నుంచో అందజేస్తా ఉన్నారు, లేదంటే బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాతనే కాదు అని చెప్పి ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. మనం కూడా అంబటి రాంబాబు తిరుమల పర్యటన పైన, తిరుమలలో అన్నప్రసాదం మీద ఆయన చేసినటువంటి కామెంట్కు మనం కూడా వీడియో విశ్లేషణ చేసినాం. పోతే వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా, ఈఓ ధర్మారెడ్డి ఏ విధంగా ఈఓగా ఉన్నాడు, ఆ తర్వాత బొమ్మన కరుణాకర్ రెడ్డి ఏ విధంగా తిరుమలలో పనిచేసినాడు, మనం చేసినటువంటి డెకాయిట్ పనులు ఏందని ఏ రోజు కూడా ఈ యొక్క అంబటి రాంబాబు ఏనాడు కూడా చెప్పలేదు. కాబట్టి మనం అంబటి రాంబాబుని క్రమశిక్షణ కమిటీ కింద మన పార్టీ నుండి సస్పెండ్ చేద్దామని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నాడు అన్న అని లోపల మనకు తెలుస్తా ఉన్నారు. ఎందుకంటే ఇంక రాత్రి వివేకం సార్తో మాట్లాడి ఏదనేది ఒక నిర్ణయం అయితే తీసుకుంటాడు. ఏంద్రా విషయం అంటే 5 సంవత్సరాల పాటు మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా అంబటి రాంబాబు గారు తిరుమల ప్రసాదం తీసుకోలేదా, తీసుకొని ఉంటే ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఎందుకు ఈ విధంగా అంబటి రాంబాబు చేస్తున్నాడు, మొన్న అమెరికాకు పోయి అంతవరకు కూడా అన్నకు బాగా చేదోడు వాదోడుగా ఉన్నాడు, ఈ రోజు మరి అంబటి రాంబాబు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఈ విధంగా చేయటం అనేది ఇది చాలా బాధగా, అన్నకు ఈ విధంగా వెన్నుపోటు పొడుచాడని ఎప్పుడు కూడా అనుకోవాల ప్రజలారా. అదేవిధంగా మనం అన్నను ప్రధాని చేయాలని చెప్పి ఏ విధంగా మనం ఫాల్తూ ఉన్నా ఫేక్ ఉన్నా వాటినన్నింటినీ కూడా మన సోషల్ మీడియాలో తిప్పుతా, సోషల్ మీడియాకు సంబంధించి మన పార్టీలో ఉండేటువంటి కొంతమంది కార్మికులకు జీతభత్యాలు ఇచ్చుకుంటా, మరి కొంతమందికి ఏదో 5-10 ఇచ్చుకుంటా ముందుకు పోతా ఉన్నాం. ఈ అంబటి రాంబాబు వచ్చి అక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది, ఆడ అన్నప్రసాదం బాగిస్తున్నారు, ఇది సాధ్యపడేది కాదు, ఇక్కడ ఇన్ని వేల మందికి భోజనం అందరికీ ఇదే విధంగా నాణ్యతమైనటువంటి భోజనం శుచిగా శుభ్రతగా ఇస్తున్నారంటే అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఇలేదా? ఇలేదులే, అది వేరే విషయం, పక్కన పెట్టు. ఇచ్చినామా ఇలేదనేది రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి తెలుసు, ఆ కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామికి తెలుసు. నువ్వు ఒకడు బోగాడికి పోయి ఆడికి పోయి ఒక వీడియో తీసి పెట్టి అన్నకి ఎంత డ్యామేజ్ చేసావు నువ్వు, అన్న కల్లో కూడా ఊహించలా ప్రజలారా. మనం క్రమశిక్షణ కమిటీ అంటే అది వేరు. మనం అధికారంలో ఉన్నప్పుడు క్రమశిక్షణ కమిటీ అంటే ఎర్రచందనం తోలే వాళ్ళు, ఇసుక మైనింగ్ అక్రమంగా చేసే వాళ్ళు, చంపి డోర్ డెలివరీలు చేసే వాళ్ళను, అదేవిధంగా మన దగ్గర 100 కేసులు క్రిమినల్ కేసులు ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ మనం దగ్గరికి తీర్చుకున్నాం. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలో లేవు కాబట్టి మనం క్రమశిక్షణ కమిటీ కింద అంబటి రాంబాబుని మన పార్టీ నుంచి సస్పెండ్ చేద్దామా వద్దా అనేది కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ఏంటంటే సజ్జల గారు ఉన్నారు, సజ్జలను అడుగు, అయా ఈ విధంగా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడాను, నా యూట్యూబ్ ఛానల్లో నేను ఈ పోస్ట్ ఈ యొక్క వీడియోని పబ్లిక్ చేద్దాం అనుకుంటున్నాను, నా అభిప్రాయాన్ని, నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని నేను పబ్లిక్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పు. నీ బతుక్కి నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు అది బయట పెట్టేదానికి కూడా నీకు అంత ఇది లేకపోయా. మనం ఏదైనా సరే మనం ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నా, లేదు ప్రస్తుతానికి ఉండేటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా, ప్రజల తరపున మనం మాట్లాడాలన్నా, ఏమి చేయాలన్నా కూడా మనం తాడేపల్లి ప్యాలెస్లోకి వచ్చినటువంటి స్క్రిప్ట్ను పట్టుకొని చదివే మనం, మరి నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాంట్లో అన్నప్రసాదాలు బాగున్నాయి, కొండ మీద బ్రహ్మాండంగా ఉన్నది, ఈయన బిఆర్ నాయుడు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి సంవత్సరం అయింది, సంవత్సర కాలంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది, ఇవన్నీ ఎవడురా చెప్పండి నిన్ను అని మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితి. వైవి సుబ్బారెడ్డి గారు ఏ విధంగా బాధపడి ఉంటాడు, ఈవో ధర్మారెడ్డి ఏ విధంగా బాధపడి ఉంటాడు, అదేవిధంగా మన కరుణాకర్ రెడ్డి ఏ విధంగా బాధపడి ఉంటాడు, కరుణారెడ్డి ఏ విధంగా చేసినాడనేది రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ తెలుసు. అదేమి నేనే కొత్తగా ఏమి చెప్పాల్సినటువంటి అవసరం ఏమి లే. వెంకటేశ్వర స్వామిని నల్ల రాయి అన్నాడు. అటువంటి వాడికి మళ్ళా మనం సరే ఆయన కూతురు పెళ్ళి ఏ విధంగా జరిగింది, ఆయన 4 వాళ్ళ మధ్య ఏ విధంగా బైబిల్ చదువుతాడు, అవన్నీ నేను మాట్లాడటంలే. కానీ నువ్వు అనేటువంటి వాడివి, నువ్వు సజ్జల ముందుగానే ఇప్పుడు పిల్ల సజ్జల ఈ యొక్క మన సోషల్ మీడియాను వదిలేసి మెయిన్ స్ట్రీమ్ సాకిలే వినాడు, ఇప్పుడు పెద్ద సజ్జలు దీన్ని చూసుకుంటున్నాడు. మరి సజ్జలకు నువ్వు ఒక్కసారి కూడా చెప్పకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు పోస్ట్ చేయడం అనేది కూడా ఇది మన అన్నకు చాలా నచ్చలా. నేను చెప్పినా అండి ముందే
పొద్దున్నే నేను రాత్రి అనుకున్నా, పొద్దున్నే వీడియో చేసిన ఏమని, అన్న దగ్గర నుంచి మెడిదెబ్బలు వస్తాయిరా ఖచ్చితంగాను, నువ్వు అన్నకు వెన్నుపోటు పొడచడమే కదా ఇది పని చేయటము, నువ్వు అన్నను ఏమి చేయడానికి ఈ విధంగానైనా పొడదైతే చల్దామని చెప్పి ఏమన్నా అన్నకు డ్యామేజ్ చేస్తున్నావు అని చెప్పి నేను చెప్పినా. విన్నావు నువ్వు? నీ ఇష్టానుసారంగా ఎవడు పట్టేది ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది, పెట్టుబడి పెట్టలేదు లేని నీ ఇష్టం వచ్చిన వీడియోలన్నీ దాంట్లో పోస్ట్ చేసి మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ఉండేటువంటి మన కార్యకర్తలకు ఏమి చెప్పాలి మన నాయకులు? అమ్మని రాంబాబే బాగుండాలి అంటాడు. మేము ప్రతిరోజు సోషల్ మీడియాలో ఈ అన్నప్రసాదం బాగలేదు, ఈడ లడ్డూలు బాగలేవు, ఈడ ఉండేటువంటి సిబ్బంది బాగా పనిచేయడం లేదు, నీళ్లు సరిగా లేవు అని మేము చెప్తా ఉంటే మన అమ్మని రాంబాబు స్వయంగా ఆయనే వీడియోలో బ్రహ్మాండంగా ఉండాలి. అదేవిధంగా ప్రజలారా, మాకు అక్కడ శుచి, రుచి, శుభ్రత, నాణ్యమైనటువంటి భోజనాన్ని ఇస్తున్నారని తలకాయ ఊసి మాట్లాడినాడు. మేము ఎరుపుష్పాలం అయిపోతుంది కదా సజ్జల గారు అని సజ్జల గారికి చెప్పడం, సజ్జల గారు ఆ తర్వాత అన్నగారికి చెప్పడం, అన్నగారు ఆ తర్వాత అమ్మటి రాంబాబుకు అంటే ఫోన్ చేసి ఉన్నాడులే, కల్లో కనపడి మాట్లాడుంటాడు, మధ్యాహ్నం